మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా ఉద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుత ప్రణాళికనైతే రూపొందిస్తున్నారు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్. ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పదం కరోనా తర్వాత బాగా పరిచయం అయింది ప్రజలందరికీ. ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగం ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిందో, అంటే పూర్తిగా సెలవులు ఇవ్వకుండా అలాగని చెప్పి వాళ్ళు ఆఫీసులకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఇంటి దగ్గర నుంచే వాళ్ళు విధులు నిర్వర్తించేలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళాలనుకుంటుంది. మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళిక రచిస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు తాజాగా. ఎందుకంటే కోవిడ్ సమయంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల పనితీరులో చాలా మార్పులు వచ్చినాయి, దానివల్ల చాలా లాభసాటిగా వ్యాపారాలన్నీ జరిగినాయి అనేది, అలాగే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రాధాన్యం అయితే పెరిగింది. ఎందుకంటే దీన్ని కంప్లీట్గా రిమోట్ వర్క్, అంటే రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేసు, అలాగే నైబర్హుడ్ వర్క్ స్పేసు, ఇవన్నీ కూడా ఉద్యోగులకు సరైన పని వాతావరణాన్ని సృష్టించడానికి ఇదంతా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేది, అలాగే ప్రతి నగరం, ప్రతి పట్టణం, ప్రతి మండలంలో కూడా ఐటీ కార్యాలయాల స్థలాలను సృష్టించడానికి డెవలపర్లు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాము. అటువంటి డెవలపర్లకు అనేది ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉపాధి కల్పనకు ఐటీ అలాగే జీసీసీ సంస్థలకు కూడా సహకరిస్తున్నారు. వీటి ద్వారా మహిళా నిపుణులు సౌకర్యవంతమైన అవకాశాలతో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ వేదికగా చెప్పారు.